హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఒక మంచి అందమైన మంచి కలర్స్‌తో 2 కలర్స్‌తో ఒక డోరీ ఫ్లవర్ అయితే చూపిస్తానండి. ఇది చాలా బావుంటది. ఎప్పుడైనా ఒకే కలర్‌తో వేస్తూ ఉంటాం గదా మనం. కానీ ఇలా 2 కలర్స్ తీసుకొని బ్లౌజ్‌కి మ్యాచ్ అయిన కలర్‌తోటి తీసుకున్నామనుకో చాలా బావుంటది ఇంకా. అయితే ఈ ఫ్లవర్ అనేది ఎలా కుట్టాలనేది ఈరోజైతే వీడియోలో చూపిస్తున్నాను. అయితే ఏంటంటే మనం ఎప్పుడు సైజుని బట్టి మీరైతే టేప్ తోటైతే మార్కింగ్ వేసుకోవాలి. నేనొచ్చేసి 4 సైడ్‌లు కూడా 4 ఇంచులు పెట్టుకున్నా. 4 ఇంచెస్ మార్క్ వేసుకొని ఇలా కట్ చేసుకున్నాను అన్నట్టు డబ్బా మోడల్లో. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము 2 కలిపి ఇలా జాయింట్ చేయండి. అయితే మీకేంటంటే నేనైతే నార్మల్గా మీకు చూపించడం కోసం అయితే ఇలా వేసానండి. ఇంకా కొంచెం క్లాత్ అయితే స్టిఫ్గా ఉండాలండి. స్టిఫ్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఎల్లో కలర్ క్లాత్ వచ్చేసి కొంచెం లైట్ వెయిట్లో ఉంది. షైనింగ్ బాగుంది, కాకపోతే మ్యాచింగ్ లేదని నేనైతే ఇది వేసాను అనమాట. ఈ విధంగానైతే మనం 4 మూలలు కుట్టు వేసుకోవాలి. ఒక పావించు గ్యాప్ తోటైతే ఈ విధంగా కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేయండి. అలా కట్ చేసిన తర్వాత ఇదే క్లాత్ను మనం 4 మడతలు పెట్టి ఇలా ఒక మూల మీద కార్నర్ ఉంటుంది కదా, ఫోల్డ్ చేసిన తర్వాత ఆ కార్నర్ మీద మార్కింగ్ వేసుకొని చిన్న కచ్చిక పెట్టుకోండి. అయితే చిన్న కచ్చిక పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లోపలికి ఏ క్లాత్ వెళ్ళాలనేది మీరు ఆలోచించుకోండి. పైకి ఏది ఉండాలనేది. నేనైతే లోపలికి వచ్చేసి ఎల్లో ఉండాలనేసి అయితే అనుకున్నా. ఎందుకంటే బ్లౌజ్ కలర్ వచ్చేసి మొత్తం ఎల్లో ఉందన్నమాట. పింక్ వచ్చేసి బార్డరు హ్యాండ్ అలా అయితే ఉన్నదన్నమాట. అందుకనేసి నేను ఎల్లో లోపలికి పెట్టేస్తున్నా, పింక్ వచ్చేసి పైకి పెట్టేస్తున్నా. అలాంటప్పుడు లోపలికి ఏ క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ కొంచెం వెడల్పు కచ్చిక పెట్టుకొని మనం ఇట్లా ఒక క్లాత్ని అయితే ఉల్టా తీయాలన్నమాట. ఇలా తీసి మనం ఒక స్కూల్ డ్రైవరో ఏదో ఒకటి మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే కత్తెరతోటి అయినా కూడా చేయొచ్చండి. అయితే మీ దగ్గర ఉన్న దాంతో ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఒకవేళ రౌండ్ది కూడా ఇదే విధంగా మనం చేసుకోవచ్చు కావాలంటే. లేదు నేనైతే చేసేది ఇప్పుడు ఫ్లవర్ మోడల్ చేస్తున్నాను కాబట్టి ఇది ఇలా మనం కార్నర్లో అయితే కరెక్ట్ ఉంటేనే మనకు ఫ్లవర్ కూడా కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. చాలా బాగుంటుందండి డిజైన్ అయితే. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నేను చాలా బ్లౌజులకు కూడా వేసిన, కాకపోతే ఇంతవరకు ఒక్క వీడియో కూడా ఇలాంటిది నేను పెట్టలేదు కదా, అందుకోసం అయితే ఈ వీడియోని అయితే ఈరోజు అయితే ప్రిపేర్ చేసిన అనమాట. అయితే ఏంటంటే ఇలా మొత్తానికి కార్నర్లు మంచిగా చూసుకొని మళ్ళీ ఎడ్జ్లో కూడా ఒక కుట్టు అయితే వేసుకుంటాం. మనకు స్టిఫ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే క్లాత్ మనం ఫోల్డ్ చేసినప్పుడు బయటకు వచ్చే ప్రాబ్లం అయితే ఉండదు. ఇట్లా మనం ఫస్ట్ ఏం చేయాలన్నట్టు లాస్ట్ కొసకు అనేసి క్లాత్ చివరకు వచ్చేసి పావించు కూడా కాదు, ఇంకా లాస్ట్ అంటే లాస్ట్కు ఒక కుట్టు అయితే కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అంటే ఈ లోపల క్లాత్ బయటికి పోకుండా ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుంటా వేసుకోండి అండి. ఇలా వేసుకుంటే మన లోపల క్లాత్ అనేది బయటికి కనిపించదు. కింది నుంచి సైడ్ నుంచి చూస్తే ఒక లుక్ ఉంటుంది ఈ ఫ్లవర్ వచ్చేసి, ముందు నుంచి చూస్తే ఒక లుక్ ఉంటుంది అనమాట. ఇది 2 కలర్ షేడ్స్ తోటి ఉన్నప్పుడు మనకు డోరీ ఫ్లవర్ వచ్చేసి లట్కన్ అంటారు, హిందీలో అయితే లట్కన్ అంటారు కదా. ఇలాంటి మంచి లుక్ అయితే మనకు కనిపిస్తాయి అన్నట్టు. అయితే ఇట్లా మనం లాస్ట్కు 4 మూలలు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత డోరీ ఉంటుంది కదా, నాడ ఉంటుంది కదా, బ్లౌజ్ నాడ, అదైతే ఇట్లా మధ్యలో హోల్ నుంచి అయితే తీయండి. ఇలా కొంచెం బాగా ఎక్కువ పైన ఉండే క్లాత్ ఎక్కువ హోల్ ఉండొద్దు, కిందిది ఉంటే పర్లేదు కానీ పైన కనిపించే క్లాత్ అయితే ఎక్కువ ఉండొద్దు. అయితే మనం ఏం చేస్తాం కామన్గా ఇట్లా మడత పెట్టేసినాం కదా, పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ డోరీ ఊడిపోకుండా చిన్న కుట్టు వేసుకోండి. మొత్తం పొడుగు కాదు, ఓన్లీ డోరీ ఉన్న ప్లేస్లో అలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. స్ట్రేట్గా వేయొద్దు, ఇది కొంచెం పావించి లోపలికి ఉండాలి. లాస్ట్ ఎడ్జ్ వచ్చేసి పావించి లోపలికి ఉండి ఇది వచ్చేసి కుట్టులో కలవాలన్నమాట మనం కుట్టేసినప్పుడు. ఈ విధంగా చూస్తున్నారు కదా నేను ఎంత క్రాస్కి గీసానో, మనం కుట్టు కూడా అదే విధంగా క్రాస్ వేస్తే మనకు ఫ్లవర్ అనేది ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుందండి. నాకైతే 2 కలర్స్ చాలాసార్లు మామూలుగా సింగిల్ కలర్తో వేసిన, కాకపోతే 2 కలర్స్ వేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. కొత్తవారైనా పాతవారైనా దీన్ని అయితే ఈజీగా కుట్టుకోవచ్చు. మనమైతే దేనికైనా సరే మన పిల్లలకు లంగాల నాడలు కడతాం కదా, ఇప్పుడు లంగామోనీలకు, దానికి కూడా ఇలాంటి ఫ్లవర్స్ వేసినా బాగుంటుంది. పిల్లల ఫ్రాక్లు వేసినా బాగుంటుంది, మన బ్లౌజులకు వేసినా కూడా ఇలాంటి ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి డోరీలు కట్టి వేయడానికైతే. ఇప్పుడు ఈ విధంగా అనమాట. అలా కుట్టు వేసుకున్న తర్వాత ఉల్టా స్లోగా గుంజిరంటే ఇట్లా అందమైన పువ్వు అయితే మనకు రెడీ అయిపోయింది అనమాట. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి సిస్టర్. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ అవర్స్ కంప్లీట్ అయినా కానీ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాలేదన్నమాట.
ప్లీజ్ దయచేసి లైక్ కూడా ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరికైనా వీడియో నచ్చితే షేర్ చేయండి, మీ సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్టుంటే. ఇలాగనమాట 2 కలర్స్ ఎంత బాగా కనిపిస్తుంది ఫ్లవర్ వచ్చేసి. మనం కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి కదా న్యాచురల్గా ఉండే ఫ్లవర్స్ కూడా 2 కలర్స్ కనిపించినప్పుడు ఎంతో బాగుంటుంది కదా లుక్ వచ్చేసి. ఇది కూడా నాకైతే అదే లుక్ అయితే కనిపించిందండి. బ్లౌజ్ వచ్చేసి చూసారు కదా పింక్ అన్నట్టు, హ్యాండ్స్ పింక్ వచ్చింది, బ్యాక్ కూడా పింక్ ఇలా డిజైన్ పెట్టేసి అయితే కుట్టేసిన అనమాట. ఈ ఫ్లవర్స్ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా సిస్టర్, బాయ్ మరి.